నందు రాసిన ఈ ప్రపంచం నాకు చాలా నచ్చింది. అండ్ అది ఆ డీటెయిల్గా రాస్తున్నప్పుడు మనకి ఒక విజువలైజ్ చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది. అప్ టు ద డిస్క్రిప్షన్ స్టేట్ ఇట్ వాజ్ వెరీ 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 క్లియర్లీ వెరీ బ్యూటిఫుల్లీ మెన్షన్డ్. సో సరస్వతి ఇల్లు ఇలా ఉంటుంది, సరస్వతి వంట చేసే ప్లేస్ ఎలా ఉంటుంది, సరస్వతికి ఏది ఇష్టం. సో ఇలాంటి డిస్కషన్స్ మొత్తం అయ్యేసరికి మాకు ఒక సరస్వతి అనే పర్సన్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది అనేది క్లియర్ అయిపోయింది నాకు. సో అప్పుడు విన్న వెంటనే ద థాట్ వాజ్, ఇది ఎంత బాగా ఆలోచించి రాశారో దానికన్నా ఒక 10 times అయినా బాగా మనం తీసేయాలి అనేది వాజ్ మై ఇమీడియట్ థింగ్. బికాజ్ జనాలు చూసిన తర్వాత వాళ్ళు అది పర్సనల్గా కనెక్ట్ అవుతారనే నమ్మకం నాకు ఉండింది. బట్ ఇంత మాత్రం ఉంటుందని నేను అనుకోలేదు యాక్చువల్లీ. సినిమా చూసిన అంతసేపు 3-4 times నిజంగా కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఎస్పెషల్లీ మీరు ఆయన ఇష్టపడి, సొంత భావని ఇష్టపడి తన కోసం మీరు పడే తాపత్రయం ఎంత బాగుందో అసలు. ఆ రెడ్ కలర్ శారీ కట్టుకోవడం కానీ, తనని నిలబెట్టడానికి పిల్లలతో మీరు చేసిన ఫైట్ కానీ, అండ్ మోరోవర్ అది ఫైట్ అని కూడా కాదు, ఒక మాట చెప్పాలంటే ఎంత కన్విన్సింగ్ అని, ఎంత ఓపిక ఉండాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నిజంగా ఒక అమ్మకి ఇంత ప్రెషర్లో కూడా పిల్లలతో అంత ప్రశాంతంగా, అంత కూల్గా, అంత బ్యాలెన్స్డ్గా ఉండడం అంత ఈజీగా? అమ్మ మీతో అలా ఉండగలిగేవారా? ఒకసారి వెనక్కి చూసి చెప్పండి. చాలా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు అమ్మ అంటే అలాగే కదా. అంటే వాళ్ళు దే డూ ద టఫెస్ట్ జాబ్ ఆన్ ద ప్లానెట్. కానీ మీకు అందులో ఇంత కోపం కూడా లేదు. అది సరస్వతి ఇది అండి. అది నందుకే క్రెడిట్ ఇవ్వాలి. సరస్వతి ఇప్పుడు ప్రసాద్ అంటే ప్రసన్నం అని చెప్తూ ఉంటాడు సరస్వతి, ఐ మీన్ నందు. సో సరస్వతి అంటే నాకు ఈవెన్ ఆన్ సెట్ దిస్ యూస్ టు కీప్ హ్యాపెనింగ్. అప్పుడప్పుడు వీ యూస్ టు పుల్ విశ్వాస్ లైక్ బై సేయింగ్ ప్రసాద్ అంటే ప్రసన్నం, బట్ విశ్వ ఎలా అని వీ యూస్ టు కీప్ ఇది చేసే వాళ్ళం. కానీ సరస్వతి విషయానికి వస్తే ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ గెట్ రెడీ అండ్ సెట్కి వచ్చిన వెంటనే ఎస్పెషలీ ఆ రెడ్ కుంకుమ రంగు చీర ఏదైతే కట్టుకున్నామో అది నందు అది ఒక్క రోజులో షూట్ చేసి అది కంప్లీట్ చేసేవచ్చు. అది వీ వర్ ఆన్ ట్రాక్ టు ఫినిషింగ్ ఇట్. బట్ ఇంకొక రోజు అలా చూడాలని చెప్పి కొంచెం ప్యాచ్ వర్క్ పెట్టుకున్నాడు నెక్స్ట్ డేకి. బికాస్ హీ వాజ్ లైక్ హీల్ జస్ట్ కీప్ లుకింగ్ లైక్ సరస్వతి చిన్న కథ కాదు అని చెప్తూ యునో ఉన్నారనమాట. సో ఇట్ వాజ్ లైక్ ద సెట్ వాజ్ జస్ట్ వెరీ అలైవ్ అండ్ హ్యాపీ. అండ్ మనం రాసింది అంటే ఆ సీన్ ఎలా రావాలి, ఆ సీన్ ఎలాంటి ఫీలింగ్ని జనాల మధ్యలో కలగాలి, అలాంటి థాట్స్, అలాంటి ఒక సిచ్యువేషన్స్ మీద ఎక్కువ థాట్ పెట్టడం వల్ల చేస్తున్నప్పుడు మాకు యాజ్ యాక్టర్స్ వీ వర్ జస్ట్ సో కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఇది బాగా చేస్తే చాలు, ఇది రాసుకున్నట్టు మనం మనసు పెట్టి చేస్తే చాలు అనే ఒక ఇది. సో సరస్వతి బీయింగ్ సరస్వతి అనేది ఆల్ క్రెడిట్ టు నందు ఫర్ రైటింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. సరస్వతి పేరేమిటి, 10th ఫెయిల్ ఏమిటి కదా. అది ఎంత బాగా చూపించారో నిజంగా అసలు మూవీలో. కానీ ఈ సినిమా చేస్తున్నంతసేపు మీ చైల్డ్హుడ్ విత్ అమ్మ ఆర్ నాన్న ఆర్ యువర్ బ్రదర్ మీకు గుర్తొచ్చిన సిచ్యువేషన్స్ అంటే ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు. నాకు జనరలీ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత అది అసలు వెళ్ళలేదండి. అమ్మ అనే పర్సన్ ఎంత మాత్రం ఒక షీఈస్ లైక్ దిస్ షాడో, ఒక యాంకర్ ఇన్ ద ఫ్యామిలీ. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం కాదు, బట్ ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలంటే, లేకపోతే ఆ ఫ్యామిలీలో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకోవాలంటే అది ఒక అమ్మ ఎంత బాగా అది వాళ్ళ పిల్లలకి అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పగలుగుతుంది, ఎంత బాగా అది మెయింటైన్ చేయగలుగుతుంది అనేది నాకు ఎవ్రీ డే ఆన్ సెట్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఇట్ కెప్ట్ I kept getting reminded. Because amma ane oka person job is not easy at all. True. Because it's not just about handling or raising children. Kani valni ela raise cheyali oka society lo as a human being. Ippudu veellu they are kids. When they become adults, vallu definitely వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఎలా ఉంటారో వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటారు వాళ్ళు పిల్లలు. సో చెప్పే ఒక్కొక్క మాట అది గుర్తుండిపోతుంది పిల్లలకి. అండ్ చెప్పే ఒక్కొక్క విషయం, అది నేర్పించే ఒక్కొక్క విషయం కూడా ఇట్ విల్ మేక్ యూ ఇట్ విల్ యాక్చువల్లీ షేప్ యువర్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. సో సరస్వతికి 10th ఫెయిల్ అయినా కూడా
ఆ అమ్మాయి తెలివి నాకు చాలా ఇష్టం. అవును. బికాజ్ అది ఒక మామూలు విషయం అయితే కాదు. బికాజ్ పీపుల్ కీప్ గోయింగ్ టు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ టు గెట్ ఆల్ ది అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్. కానీ ఈ బుక్కిష్ నాలెడ్జ్ అనేది మాత్రం ఇస్ నాట్ ఇట్ కదా. సో మనకి లైఫ్లో మనం ఇంత బాగా మనం ఇఫ్ వీ కెన్ లివ్ లైఫ్ యాజ్ అ బెటర్ పర్సన్, దానికన్నా ఒక బెటర్ ఇది ఎగ్జాంపుల్ అయితే ఉండదు. సో సరస్వతి పిల్లల్ని ఎలా రేస్ చేస్తుంది, ప్రసాద్తో వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగా కనెక్ట్ అయింది విత్ ఆడియన్స్ వైల్ దే వర్ వాచింగ్ ఇట్. బికాజ్ నాకు పర్సనలీ కూడా మా ఇంట్లో వీ షేర్ ఆల్ ద చోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తినే పాత్ర నేనే, ఐ వాష్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఆఫ్. ఐ వోంట్ వెయిట్ ఫర్ అవర్ హౌస్ హెల్ప్ టు కమ్. అండ్ దీస్ ఆర్ జస్ట్ లిటిల్ థింగ్స్ దట్ వీ డూ ఇండివిజువలీ యాజ్ పీపుల్. అండ్ ఇక్కడ కూడా నాకు నచ్చిన కొన్ని చిన్న చిన్న విషయాలు దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ ఇన్ లైఫ్ ఆల్సో ఇస్, ఇద్దరు అబ్బాయిలు, అవును, 2 బాబు సరస్వతికి, అండ్ పిల్లల కోసమే ఉంది ఆ అమ్మాయి. లైక్ షీ నథింగ్ ఇస్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు, కరెక్ట్, వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఉంది తను. అది ఎంత క్యూట్ గా ఉందంటే నిజంగా. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అక్కడ హస్బెండ్ అనే క్యారెక్టర్ కిటికీ అవతల నుంచుంటే, మీ నాన్నని చదివానురా, అందుకని ఈ చదువుని నేను పెద్ద పట్టించుకోలేదు, మీ నాన్నని చదువుదాం అనుకున్నాను అన్న డైలాగ్ నిజంగా ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్ కదా. తన ఇంట్లో ఉన్న మనుషులను అర్థం చేసుకోవడం, ఆ పిల్లల్ని అంత చక్కగా పెంచడం అనేది పని. కానీ ఇప్పుడున్న సినారియోలో జాబ్స్, టెన్షన్స్, టైం ఇవ్వలేకపోవడం, దీంట్లో ఐ థింక్ అంత ప్రశాంతమైన అమ్మని ఇప్పుడు చూడలేకపోతున్నామేమో అనిపించింది నాకు లిటరల్లీ. ఎందుకంటే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు అండి పిల్లలతో చెప్పడం. అంటే ప్రసాద్ సరస్వతి మధ్యలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు, కానీ అవన్నీ పిల్లల దగ్గర రానివ్వరు వాళ్ళిద్దరు. అండ్ అది పిల్లలు ఇప్పుడు అడుగుతున్నారు, ఎందుకు అమ్మ వై డిడ్ యూ నాట్ స్టడీ అన్నప్పుడు అది ఒక చిన్న పిల్లతో ఎలా చెప్పగలుగుతుంది? అది ద వే ఇట్ వాజ్ రిటన్ వాజ్ జస్ట్ సో బ్యూటిఫుల్. అంటే ఐ వాంటెడ్ టు స్టడీ యువర్ ఫాదర్, డిగ్రీలుగా మీరిద్దరు వచ్చారు, నేను ఇప్పుడు చేస్తా ఉండేది పిహెచ్డి అంటుంది. మీకు డైలాగ్ గుర్తుంది? అది ఎలా మర్చిపోతాను. సో ఇట్స్ జస్ట్ 3 స్మాల్ సెంటెన్సెస్, బట్ అది చాలా హ్యాపీగా అది మొత్తం అలా ఒక it just conveys that emotion so properly and so beautifully. So akkada kuda oka chirunavvu raavadam anedi for the audience. Nenu release premieres roju nunchi I've been going to a lot of theaters and watching people's reactions. Very obvious places lo ochinavanti ikkada ila react avutaru anedi maaku telusu. Kaani chinna vishayalaki ilanti chinna vishayalaki kuda anta baga connect ayi vallu navutaru anedi or అలాంటి ఒక ప్లెజెంట్ ఒక ఫీలింగ్ వస్తుందనేది నేను అనుకోలేదు. చూసాను త్రూఅవుట్ ద మూవీలో మీకు ఒక్కసారి చైల్డ్హుడ్కి వెళ్ళి అమ్మతో ఒక చిన్న మెమరీ లేదా మీ బ్రదర్తో ఒక చిన్న మెమరీ గుర్తొచ్చిన సందర్భం అంటే ఏం చెప్తారు? అలా పర్టిక్యులర్గా చెప్పలేకపోతున్నా, బికాజ్ అదే మొత్తం ఎప్పుడు నాకు ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ చేసినప్పుడు కన్నా చూసిన తర్వాత నాకు ఆ సిబ్లింగ్స్ మధ్యలో ఉన్న బాండ్ అది చాలా బాగా నచ్చింది. అంటే ఎండ్లో వాడు పాస్ అవుతానారా మొత్తం రాయలేదు అంటే పాస్ అవుతాలేరే బాబు, అడిగింది ఎన్నిసార్లు అడుగుతావు అంటారు కదా. హీఈస్ ద యంగర్ వన్, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఆ బాండ్ అలా ఉంటుందన్నమాట. అంటే ఈడు ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటాడు, బట్ ఆడు కొంచెం అల్లరి. సో అది నాకు దోస్ ప్లేసెస్ రిమైండెడ్ మీ ఆఫ్ మై ఓన్ రిలేషన్షిప్ విత్ మై బ్రదర్. అండ్ అమ్మ అసలు వెళ్ళలేదు, గుర్తుండిపోయింది త్రూ అవుట్. కానీ మీ బ్రదర్ మీరు చిన్నప్పుడు కొట్టుకున్నది ఏమన్నా గుర్తుందా మీకు? యాక్చువల్లీ అది ఎందుకు మర్చిపోతానండి. అది ఏ విషయంలో కొట్టుకున్నారు? యాక్చువల్లీ అలా మేము ఫిజికల్ ఫైట్స్ ఏమి లేవు. యాక్చువల్లీ వీ యూస్ టు హ్యావ్ అ లాట్ మోర్ సిల్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆడు ఏదైనా చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటారు, నేను అలా వెనకాల పరిగెత్తడం అలా ఉంటుంది. బట్ యా, యాజ్ వీ లైక్ గ్రో ఓల్డర్, fights evolve, arguments evolve, evolve, కానీ అది ఉండలేక it won't happen. ఏదో రీల్ చేసినట్టున్నారు తమ్ముడు మీరు కదా? అది ఒక రీల్లో చూసాను మీ ఇద్దరు కలిసి డాన్స్ చేయడం. అది మన సయ్యారే సయ్యా సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేయలేదు, బట్ యా